సార్ పేరు మీ పేరు? బాబురావు. బాబురావు. సార్ పేరు బాబురావు. నేను ఈ జిమ్కి లాస్ట్ 6 months బ్యాక్ కూడా వచ్చాను. 1 సెకండ్ బ్యాక్ జాయిన్ అయ్యాను. ఎందుకు ఎస్పెషల్ ఈ జిమ్లో నేను బ్యాక్ జాయిన్ అయ్యాను అంటే సార్ టూ గడ్ అట్ టెల్లింగ్ కాబట్టి బేసిక్స్ చాలా బాగా చెప్తారు. మనల్ని కంటిన్యూస్గా అబ్జర్వ్ చేస్తారు. దిస్ ఈజ్ దర్శనంగా జాయిన్ దిస్ జిమ్. సార్ మీరు ఎప్పుడు నుంచి స్టార్ట్ చేస్తారు సార్? మీ జిమ్ కాదు, మీ ఎక్స్పీరియన్స్ అంటే మీ జిమ్ ప్రాక్టీస్ అంతా 30 years అవుతుంది. 30 years అవుతుంది. ఈ జిమ్ స్టార్ట్ చేస్తా 20 years అవుతుందా? సో ఈ జిమ్ స్టార్ట్ చేసిన 20 years మిమ్మల్ని కంటిన్యూస్గా 30 years 20 years మిమ్మల్ని మోటివేట్ చేసింది ఏంటి సార్? మోటివేషన్ అంటే ఎవ్రీడే మిమ్మల్ని చేయడానికి ఈ జిమ్ పెట్టడానికి మిమ్మల్ని మోటివేట్ చేసింది ఏంటి? ఎక్సర్సైజ్ అంటే చాలా మంచి ఇది కాబట్టి, అంటే ఆరోగ్యమైనది అందరికీ ఉపయోగపడేది కాబట్టి నాకు ఉపయోగపడుతుంది. తిన్నదే మన జాబ్ లాగా. ఓకే. నెక్స్ట్ అందరికీ ఆరోగ్యంగా ఇచ్చేటట్టు ఉంటుంది అందరికీ. అది సార్ ఈ 30 years ఎక్స్పీరియన్స్లో మీకు జరిగిన ఒక బెస్ట్ మూమెంట్ ఏంటి? మీ కెరీర్లో జరిగిన ఒక బెస్ట్ మూమెంట్ ఏంటి? బెస్ట్ మూమెంట్ అంటే ఏం లేదు, మంచి స్పోర్ట్స్గా మనం ఎదిగాం దీంట్లోనే. ఓకే. ఫస్ట్ నుంచి కూడా దీని మీద ఒక స్పోర్ట్స్గా ఎదిగాం. ఈరోజు మనకి మంచి జాబ్ లాగా మనకి. సార్ మీరేమైనా స్టేట్ లెవెల్లో కానీ 3 times స్టేట్ ఛాంపియన్. 3 times స్టేట్ ఛాంపియన్. 3 times స్టేట్ ఛాంపియన్. సో నైస్ సార్. సార్ ఈ 30 yearsలో మీరు చేసిన ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? మిమ్మల్ని బాధపరిచిన ఒక ఎక్స్పీరియన్స్ ఏంటి? అలాంటివి లేవు. బాధపడే స్పోర్ట్స్లో ఎప్పుడు కూడా బాధపడేది ఏది ఉండదు. హ్యాపీగా ఆనందంగా సంతోషంగా హ్యాపీగా వెళ్ళిపోతాం. స్పోర్ట్స్ చేసుకొని చక్కగా హ్యాపీగా ఉంటుంది. జీవితం మంచిగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటారు, మంచి ఆనందంగా సర్కిల్ మంచి ఫ్రెండ్స్ వస్తారు, మంచి ఆనందంగా సంతోషంగా అందరూ హ్యాపీగా ఉంటారు. ఎక్సర్సైజ్ చేసుకుంటూ మనం నలుగురితో హ్యాపీగా సంతోషంగా ఉంటూ ఆనందంగా ఉంటూ సర్కిల్ మంచి ఫ్రెండ్స్ ఆనందంగా సంతోషంగా ఉంటాం. ఎప్పుడు బ్యాడ్ అనేది ఏది ఉండదు. ఓకే. సో మీరు ఇప్పుడు ఇస్తున్న ఈ అప్కమింగ్ వాళ్ళకి మీ 30 years ఎక్స్పీరియన్స్ మీరు చెప్పాలంటే ఏం చెప్పాలనుకుంటారు సార్? ఎవ్రీడే ప్రాక్టీస్ చేసుకోమంటాను. చక్కగా చదువుకోవాలి, చక్కగా ప్రాక్టీస్ చేసుకోవాలి, హ్యాపీగా మంచి ఫుడ్ తీసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్